ముస్లింల ఆరాధ్య దైవమైన మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రవక్త బోధనలు చాటి చెప్పారు. ఈ సందర్భంగా అన్నదానం, రక్తదానాలు చేపట్టారు. ఇటు హైదరాబాద్ లో పలుచోట్ల ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. హైదరాబాద్ లోని పాత బస్తీలో ముస్లింలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. పచ్చని తోరణాలతో తమ భక్తిభావాన్ని ప్రదర్శిస్తున్నారు. పాత బస్తీని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. మహమ్మద్ ప్రవక్త త్యాగాలను, ఆయన గొప్పతనాన్ని ఈ సందర్భంగా ముస్లింలు గుర్తు చేసుకున్నారు. యూసుఫ్గూడ్లోనూ ప్రవక్త జయంతి ఉత్సవాలను ఘనంగా చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. భారీ బైక్ ర్యాలీ తీయడంతో పాటు రక్తదానం చేపట్టారు. ప్రత్యేక నమాజ్, ప్రవక్త ఔన్నత్యాన్ని స్తుతిస్తూ ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో అన్న, వస్త్ర, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని మిలా ఉల్ నబీ పండుగను ఘనంగా చేసుకున్నారు. తమ ఆరాధ్య దైవం పుట్టినరోజును ఆనందోత్సాహాల మధ్య చేసుకున్నారు. దిశానిర్దేశం చేసిన ప్రవక్త బోధనలను ఆలపించారు. మహమ్మద్ ప్రవక్త బోధనలతో సమాజం సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రవక్త అడుగుజాడల్లో నడవాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పరంగా మైనార్టీలకు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. మిలాద్ ఉన్ నబీ నేపథ్యంలో పాత బస్తీలోని పలు సున్నిత ప్రాంతాలతో పాటు ఇతర ప్రధాన రహదారులపై పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.